హాయ్ అండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండీ! కొబ్బరికాయ పచ్చడండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడేసుకొని, నెయ్యేసుకొని కలుపుకొని తింటే ఆహా! అనవలసిందేనండి. అంత బావుంటుంది పచ్చడి. నేను ఒక మీడియం సైజు కొబ్బరికాయ తీసుకొని, కొబ్బరికాయని పగలగొట్టుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ఒక స్పూన్ దాకా ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడయ్యాక 4 స్పూన్ దాకా సాయి మినపప్పుని వేసుకొని, దాంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దోరగా వేయించుకున్నాను. తర్వాత ఎండుమిర్చి మన కారం తగ్గట్టు ఎండుమిర్చిని కూడా వేసుకుని వేయించుకుని చల్లారబెట్టుకోవాలండి. మిక్సీ జార్ తీసుకుని మనం వేయించిన మిశ్రమాన్ని సాల్ట్‌ని వేసుకుని ఒకసారి బరకగా పౌడర్ చేసుకోవాలి. దాంట్లోనే మనం కట్ చేసుకున్న కొబ్బరిని కూడా వేసుకొని ఒకసారి ఒక తిప్పు తిప్పాక మనకు టేస్ట్ తగ్గట్టు బెల్లాన్ని, చింతపండుని వేసుకుని ఒక తిప్పు తిప్పి దాంట్లోనే కొంచెం వాటర్ పోసుకుంటూ తిప్పుకోవాలండి. ముక్కలు నలిగేలాగా. రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి. రోలు లేనోళ్ళు ఇలా మిక్సీలో పట్టుకోవచ్చండి. పచ్చడి రుబ్బేసుకున్నాక తాలింపు అవుతే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకోవటమేనండి. పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ అయితే నేను ఊరెళ్ళినప్పుడల్లా చేసి పెట్టేదండి. చాలా బాగుండేదండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.